జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యత గురించి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాన్ని ఖండించడానికి మీరు ప్రెస్ మీట్ పెట్టారు సరే. అయితే మాలాంటి చాలా మందికి అర్థం కాని విషయాలు ఏంటంటే, అసలు నెయ్యి సప్లై చేసే నందిని కంపెనీని ఎందుకు తొలగించారు? సరే, వేరే కంపెనీలు తీసుకున్నారు సరే, వాళ్ళు కోట్ చేసిన ప్రైజ్ 300 రూపాయల చిల్లరలో స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుందా లేదా అని ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా, స్టడీ చేశారా? అలాగే నెయ్యి సప్లై చేయడానికి అనుమతి ఇచ్చిన కంపెనీకి మాంసం ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ ఉందా లేదా? మీ హయాంలో అనేక సార్లు లడ్డూ నాణ్యత గురించి ఆరోపణలు వచ్చినాయి కదా, ఏనాడైనా టెస్ట్ చేయించారా? దానికి సంబంధించిన రిపోర్ట్లన్నీ మీ దగ్గర ఉన్నాయా లేదా? అలాగే ఇప్పుడు జూలైలో టెస్ట్ చేయించారు, అది ఎవరి హయాం అని అడుగుతున్నారు కదా. అంటే జూన్లో ప్రభుత్వం వస్తే ఆరోపణల నేపథ్యంలో టెస్ట్కి ఇస్తే తెలిసిన విషయాలు ఇవి. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు బాగా స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి మీరు ఉన్నంత వరకు స్వచ్ఛమైన నెయ్యి ఇచ్చి, మీ ప్రభుత్వం మారిపోయిన వెంటనే జూన్లో నెయ్యి నాణ్యత తగ్గిపోయింది, ఇప్పుడు తేడా చేస్తున్నారని చెప్పదలుచుకున్నారా?